దీని వెనుక ఉన్న మర్మం ఏంటి? కొరడాల దెబ్బల వల్ల యేసయ్య శరీరం అత్యంత బలహీనమైపోయింది. రక్తం కారిపోతుంది. ఆ బరువైన సిలువను మోయలేక ఆయన పదే పదే కింద పడిపోతుంటే సైనికులు భయపడ్డారు. గొల్గతా చేరకముందే ఆయన చనిపోతారేమో అని. అందుకే ఆ దారిలో వస్తున్న సీమోనును బలవంతంగా పట్టుకొని యేసయ్య సిలువను అతని మీద పెట్టారు. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన గొప్ప ఆత్మీయ పాఠ ఏంటంటే, సీమోను ఆ సిలువను బలవంతంగా మోసినా ఆ అనుభవం అతని జీవితాన్నే మార్చివేసింది. మార్కు సువార్త 15:21 సీమోను అలెగ్జాండరునకు రూపునకు తండ్రి అని ఉంది. రోమిలికి రాసిన పత్రిక 16:13 పౌలు భక్తుడు ప్రభునందు ఏర్పరచబడిన రూపుకును నాకు తల్లియునైన అతని తల్లికి వందనములని వ్రాశాడు. అంటే ఆ రోజు యేసయ్య సిలువను మోసిన సీమోను కుటుంబం అంతా ఆ తరువాత ప్రభుని నమ్ముకొని ఆదిమ సంఘంలో గొప్పగా వాడబడ్డారు. దేవుని పని కోసమైన మోసే